హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద. ఈరోజు వీడియో వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు. పాల తాలికలు ఈజీ మెథడ్లో పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు నీళ్లు, 1/2 కప్పు బెల్లం తురుము వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లం పాకం రానవసరం లేదు. బెల్లం కరిగి 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. అంటే బెల్లం కరిగిపోయిన తర్వాత 2-3 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిపోయింది. ఇది ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపల మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్పు నీళ్లు, 2 టీ స్పూన్ల బెల్లం తురుము వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. తాలికలు కొద్దిగా తీయగా ఉండడం కోసం బెల్లం వేసుకుంటున్నాము. బెల్లం కరిగి నీళ్లు బాగా మరిగిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 కప్పు బియ్యపిండి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యపిండి తీసుకున్నాను. ఇలా పిండి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అంటే కొద్దిగా చల్లార్చుకోవాలి. మనం చేతితో పట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతుంది. ఇది కొద్దిగా చల్లారింది. ఇప్పుడు ఈ పిండిని స్మూత్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ చేతికి పిండి కనుక అంటుకుంటూ ఉంటే చేతులకి నెయ్యి కానీ లేదా కొద్దిగా వాటర్ కానీ అప్లై చేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి. స్మూత్ బాల్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. మీరు కరెక్ట్గా ఈ కొలతలు తీసుకుంటే పిండి అనేది ఏమాత్రం అంటుకోదు. ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండిని పక్కన పెట్టుకొని అరచేతిలో కొద్దిగా బియ్యం పిండిని రాసుకొని పిండిని కొద్దిగా తీసుకొని మనం తాలికల్లాగా తయారు చేసుకోవాలి. ఇది ఏమాత్రం అంటుకోదండి. మనం చేతులకి బియ్యం పిండి అప్లై చేయడం వల్ల అది స్మూత్గా మనకి తాలికలు తయారైపోతాయి. అంటే తాలికలు తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తాలికలు అనేది మీ ఇష్టం అండి. మీరు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు చేసుకోవచ్చు. తాలికలు చేసుకునేటప్పుడు కొన్ని లావుగా కొన్ని సన్నగా అలా చేసుకోవద్దు. చేసుకునే పని అయితే ఒకే సైజులో చేసుకోండి. ఉడకడానికి కొన్ని లావుగా చేసుకునేవి కొద్దిగా టైం పడుతుంది, సన్నగా చేసుకునేవి ముందే ఉడికిపోతాయి. అందుకొని ఏదైనా ఒక సైజులోనే చేసేసుకోండి తాలికలు అనేవి. ఈ విధంగా తయారు చేసుకున్న తాలికల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి నెయ్యి ఒకేసారిగా నేను ఇప్పుడు వేస్తున్నానండి. మీరు కావాల్సి ఉంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే జీడిపప్పు కొద్దిగా వేసుకొని కలర్ మారినంత వరకు ఫ్రై చేసి దీన్ని ఒక బౌల్లో ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు నీళ్లు, 1.5 కప్పు పాలు పోసుకొని పాలను మరిగించుకోవాలి. ఇక్కడ నేను పచ్చి పాలను తీసుకున్నాను. మీరు కావాలంటే కాచి పెట్టుకున్న పాలైనా వాడుకోవచ్చు. పాల తాలికల కోసం చిక్కగా ఉన్న పాలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పాలు ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న తాలికలు వేసుకొని 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. తాలికలు వేసిన వెంటనే గరిటతో ఫాస్ట్గా కలపకుండా కొద్దిగా 1-2 సార్లు కలిపితే సరిపోతుంది. ఎక్కువ కలిపితే తాలికలు అనేవి ఇరిగిపోతాయి. 5 నిమిషాల తర్వాత మనకి తాలికలు అనేవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1/2 కప్పు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఉండలేం లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఉడుకుతున్న పాలలో వేసుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే ఈ పాలు కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. నిమిషాల తర్వాత పాలు అనేవి చిక్కబడిపోయాయి. మీకు ఇప్పుడు తాలికలు ఉడికాయో లేదో చెక్ చేసి చూపిస్తాను. ఇలా మనం స్పూన్తో మధ్యలోకి ఇలా అన్నప్పుడు అవి ఈజీగా కట్ అయిపోతే తాలికలు పూర్తిగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కరిగించుకున్న బెల్లం నీళ్ళు కూడా వడకట్టుకొని పోసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ని వడకట్టుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న వెంటనే సర్వ్ చేసేసుకోకుండా ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి తాలికలకు కూడా స్వీట్ అనేది కొంచెం బాగా పడుతుంది. చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చిక్కగా అయిపోయింది. పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఈజీ మెథడ్లో పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.